ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా ఒకే కుటుంబంలో పుట్టారు. ఒకే వాతావరణం, ఒకే పరిస్థితిలో ఇద్దరూ పెరిగారు. కానీ డబ్బు పట్ల వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ అంటే నమ్మకాలు మాత్రం ఇద్దరివి పూర్తి భిన్నంగా ఉండేవి. అందులో మొదటివాడు అంటే అన్న. ఆ బిలీఫ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అని అంటే, డబ్బు ఏ ఇద్దరి మధ్యైనా సరే గొడవ పెడుతుంది. డబ్బు వస్తే మనిషికి అహంకారం పెరుగుతుంది. కుటుంబాన్ని కూడా మర్చిపోతాడు. డబ్బు మనిషిని చెడగొడుతుంది. డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తే ఒత్తిడి, కష్టాలు, మనశ్శాంతి కరువైపోయి అనారోగ్యం పాలవుతుంది. మన దగ్గర డబ్బులుంటే బంధువులు, స్నేహితులు అందరూ వచ్చి మనల్ని ఉపయోగించుకుందామనే చూస్తారు. అలాగే డబ్బు సంపాదించాలంటే మోసం చేయాలి, అవినీతి చేయాలి. డబ్బు సంపాదించిన వాళ్ళందరూ కూడా స్వార్థపరులు, అవినీతి పరులు, డబ్బుందని పొగరి చూపిస్తారు అన్న నెగిటివ్ బిలీఫ్ లోనే ఉండేవాడు. దాని వలన అతని మనసు డబ్బును దగ్గరకు రానియకుండా దూరం ఉండేలా చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ లో కూడా ఆ విధంగానే నాటుకుపోయింది. పని చేసే అవకాశాలు వచ్చినా వదిలేశాడు. చిన్న వ్యాపారం చేసే అవకాశం వచ్చినా భయపడ్డాడు. చివరికి అతని జీవితం పేదరికంలో కూరుకుపోయి జీవితంలో నిరాశ మిగిలి అప్పుల్లో మునిగిపోయాడు. కానీ రెండో వాడు అంటే తమ్ముడు డబ్బు గురించి ఇలాంటి పాజిటివ్ బిలీఫ్ ని పెట్టుకున్నాడు. డబ్బు అంటే ఒక ఎనర్జీ. అది మనతో పాటు ఉన్న ప్రతిసారి మనల్ని కాపాడుతుంది, మన కుటుంబాన్ని కూడా కాపాడుతుంది. అలాగే మనకి గౌరవాన్ని కూడా తెచ్చిపెడుతుంది. డబ్బుని మంచిగా వాడితే మన కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా మారతాయి. డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ దాన్ని వృధా చేయటం లేదా చెడుగా వాడటం చాలా పెద్ద తప్పు. సంపద అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు, అది సర్వీస్ బ్యాలెన్స్ కూడా. డబ్బు వల్ల కళలకి రెక్కలు వస్తాయి. డబ్బు మన చేతిలో ఉంటే మంచి ఆరోగ్యము, విద్య, ఉద్యోగ అవకాశాలు, దానితో పాటు భద్రత కూడా మనకి కల్పిస్తోంది. వేల మందికి ఉపయోగించవచ్చు, అలాగే ఉపయోగపడుతుంది కూడా. డబ్బు నాకు గౌరవం మాత్రమే కాదు, ఇతరుల పట్ల జీవితాల్లో వెలుగును నింపేటువంటి శక్తినిస్తోంది అనే పాజిటివ్ బిలీఫ్ తోనే డబ్బును స్వీకరించాడు. ఆ రోజు నుంచి తెలివిగా పనిచేసి ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించడం జరిగింది. అదే గ్రామంలో చాలా మంది విద్యార్థులకు మంచి విద్యను అందించాడు, ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. అలాగే గ్రామంలో కావాల్సిన విధంగా మంచి హాస్పిటల్స్, మంచి ఇల్లు కట్టించడం జరిగింది. అండ్ దానితో పాటు విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా అందించడం జరిగింది. ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తోంది అని అంటే, ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒకే కుటుంబంలో పుట్టారు, ఒకే వాతావరణంలో పెరిగారు, పుట్టుకు కూడా ఒకే విధంగా ఉంది. కానీ బిలీఫ్ సిస్టమ్ మాత్రం ఇద్దరిది వేరువేరుగా ఉండటం వల్ల పెద్దవాడు డబ్బుకి శాపంగా మారిపోతే చిన్నవాడు డబ్బుకి ఆశీర్వాదంగా మారటం జరిగింది. ఇది ప్రతి ఇంట్లో ఉండేటువంటి కథే. మీరేమంటారు? కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్